మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే మహారాజు గారి ప్రాణభయం. కోసల రాజ్యానికి రాజు చిత్రసేనుడు. ఆయన జనరంజకంగా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు గాఢంగా నిద్రిస్తుండగా ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక కంఠస్వరం వికటట్టహాసం చేస్తూ, మహారాజా, నీకు రోజు ఉదయాన్నే సూర్యుని నమస్కరించే అలవాటు ఉంది కదా. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. సూర్యునికి నమస్కరిస్తున్న సమయంలో నీకు ప్రాణగండం ఉంది. ఆ గడువును నువ్వు అధిగమించినావంటే నీకు ఇక చావు అంటూ ఉండదు అంటూ కలలో ఆ కంఠస్వరము మహారాజును హెచ్చరించింది. మహారాజు ఉలిక్కిపడి లేచి చూశాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మహారాణిని నిద్ర నుండి లేపి తనకు వచ్చిన భయంకరమైన కల గురించి వివరించాడు. అప్పుడు మహారాణి, కలలు కలలే, అవి నిజంగా జరుగుతాయని భయపడకండి, హాయిగా ఏ ఆలోచన లేకుండా నిద్రపోండి అంటూ అనునయించింది. మహారాజు మృత్యుభయంతో క్షణకాలం కూడా స్థిమితంగా ఉండలేకపోయాడు. వెంటనే సేనాధిపతిని పిలిపించాడు. మంత్రి సుదర్శనుణ్ణి పిలిపించి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఈ ప్రమాదం తనకు జరగకుండా తప్పించుకునేందుకు ఉపాయం ఆలోచించమని సేనాధిపతిని మంత్రిని ఆదేశించాడు. సేనాధిపతికి మంత్రికి ఏమీ పాలుపోలేదు. రాజు కలలో వినిపించిన మాటలు నిజమని నమ్మితే తాము ఏమి చేయగలము, దాన్ని ఎలా ఆపగలము అని అనుకున్నారు. అయితే రాజుగారి రాజాజ్ఞ కనుక ఏదో ఒకటి ఆలోచించి చేయక తప్పదు. రాజవైద్యుణ్ణి, పురోహితుణ్ణి రప్పించారు. మహారాజు గారి జాతక చక్రాన్ని పరిశీలించిన పురోహితుడు గ్రహాల స్థితిగతులను పరిశీలించి రాజుకు ఇప్పుడిప్పుడే ఏ ప్రమాదం లేదని చెప్పారు. మహారాజు గారి నాడిని పరీక్షించి ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకు ఆరోగ్యపరంగా ఏమీ లేదు అని వైద్యుడు చెప్పారు. ఈలోగా సేనాధిపతి రాజభటులను పిలిపించి అంతఃపురంలోనూ నగర వీధుల్లోనూ క్షుణ్ణంగా గాలించి అనుమానంగా ఉన్న వ్యక్తులను బంధించి తీసుకురమ్మని చెప్పి వారిని పంపించారు. వారు అంతటా గాలించి అనుమానంగా కనిపించిన కొందరిని బంధించి తీసుకుని వచ్చారు. వారిని సేనాధిపతి విచారించి వాళ్ళెవరు అంత ప్రమాదకరమైన వారు కాదని వారిని వదిలివేయమని భటులకు చెప్పారు. ఆ విషయమే మహారాజుకి కూడా చెప్పారు. అయినా మహారాజుకు మనసులో కుదురలేదు. ఆదివారం సూర్యోదయం దాటే వరకు తనకు ఎలాంటి ఆపద కలగకుండా చూడమని మంత్రికి, సేనాధిపతికి పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మహారాజులోని భయం కొద్దిగా కూడా పోలేదు. మహారాజు గారి భయం పోగొట్టడానికి మంత్రిగారు ఆ రాజ్యంలో బాగా పేరుగాంచిన ఒక భూత వైద్యుడిని పిలిపించారు. అతను మహారాజును పరిశీలనగా చూస్తూ ఆయన ఎదురుగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో రాజుగారిని కూర్చుండబెట్టి పిండి బొమ్మలు చేసి వింత వింత శబ్దాలతో ఏవోవో పూజలు చేశాడు. ఆ తరువాత, మహారాజా, ఇక మీ తమరి దగ్గరికి ఏ దుష్టశక్తి చేరదు, మీరు నిశ్చింతగా ఉండండి అని భూతవైద్యుడు చెప్పాడు. అయినా మహారాజు గారికి మరణ భయము నుండి బయటపడలేకపోయారు. ఆ రోజు శనివారం. పగలంతా ఆహార పానీయాలు ఏమీ ముట్టుకోలేదు. రేపు సూర్యోదయం కాగానే తన ఆయువు తీరిపోతుందన్న ఆలోచనలో మనసును పట్టి పీడిస్తూనే ఉంది. ఆయన మంత్రిగారితో రేపు అసలు సూర్యుడు ఉదయించకుండా చేసిన వారికి అర్ధరాజ్యాన్ని ఇస్తానని రాజ్యమంతా చాటింపు వేయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని మంత్రిగారు ఆశ్చర్యపోయారు. సూర్యోదయాన్ని ఆపడం ఎవరి వల్ల అవుతుంది? ప్రాణభయంతో మహారాజుకు మతిగాని చెదరలేదు కదా అని అనుకున్నాడు. అయినా రాజుగారి మాట ప్రకారం రాజ్యమంతా దండోరా వేయించాడు. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి గుణభద్రుడు అనే యువకుడు వచ్చి, మహారాజా, మీరు వేయించిన దండోరా విన్నాను. సూర్యోదయాన్ని ఆపి తమకు వచ్చిన ఆపద నుంచి నేను కాపాడగలను అని అన్నాడు. గుణభద్రుడు రాజుగారిని ఏ విధంగా కాపాడుతాడో రెండవ భాగంలో చూద్దాం. అందరూ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.